నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైజాగ్ పబ్లిక్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ప్రసంగం న్యూ ఇయర్ డైరీ 2025 ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు ఈ సందర్భంగా ప్రసంగం పీఎం మోడీ వైజాగ్ పబ్లిక్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి 4వసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి, నాయకులకి, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఎన్డీఏ కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు, 21 మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, యువతులకి, యువకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మే ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము. ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేసి ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3వసారి గెలిచారు. నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ is referring to me. You have introduced Swarna Andhra Pradesh. Go to universities, educate our students, continuously take it as a campaign mode, then only you will succeed. Andhra Pradesh will become 2047 Swarna Andhra Pradesh. That is what he is telling to me. That is how ఆయన పనిచేస్తూ వచ్చాడు. ఈరోజు అందుకని నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్, डबल डिजिट ग्रोथ अंटे बेहतरीन इंफ्रास्ट्रक्चर तैयार किया जाएगा. इससे इन्वेस्टर्स का उत्साह बढ़ेगा और यहां की फार्मा कंपनियों को फायदा होगा. భవిష్యత్తులో పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే నగరాలలో ఒకటిగా మన విశాఖపట్నం ఉండబోతుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందబోతుంది. మిత్రులారా, ఈరోజు అనకాపల్లి పార్లమెంటులో ఉండే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం నాకు కలిగింది. దేశంలో 3 రాష్ట్రాలలో ఈ తరహాలో పార్కులు ఏర్పాటు చేయబడుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పార్కులో మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల
పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతుంది మరియు ఫార్మాసిటీ కంపెనీలకి కూడా చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. साथियों, हमारी सरकार अर्बनाइजेशन को एक अपॉर्चुनिटी के रूप में देखती है और हम आंध्र को न्यू एज अर्बनाइजेशन का एक उदाहरण बनाना चाहते हैं. इसी विजन को साकार करने के लिए आज कृष्णापट्टनम इंडस्ट्रियल एरिया यानी क्रीज सिटी का फाउंडेशन स्टोन रखा गया है. ये स्मार्ट सिटी चेन्नई बेंगलुरु इंडस्ट्रियल कॉरिडोर का हिस्सा बनेगी. इससे आंध्र में thousands of crores का इन्वेस्टमेंट आएगा और लाखों इंडस्ट्रियल जॉब तैयार होगी. మిత్రులారా, మా ప్రభుత్వం పట్టణీకరణకు ఒక అవకాశంగా చూస్తుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవయుగ పట్టణీకరణకు ఉదాహరణగా ఉండబోతుంది. ఈ విజన్ సాకారం చేసేందుకు నేడు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా అంటే క్రిస్ సిటీ శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్లో ఈ స్మార్ట్ సిటీ ఒక భాగం అవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్లో దీని వల్ల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పాటు పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र प्रदेश को पहले से श्री सिटी के रूप में मैन्युफैक्चरिंग हब का फायदा मिल रहा है. हमारा प्रयास है कि आंध्र प्रदेश इंडस्ट्रियल और मैन्युफैक्चरिंग के क्षेत्र में देश के टॉप स्टेट्स में शामिल हो. मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार पीएलआई जैसी स्कीम्स चला रही है. इसका परिणाम ये है कि आज कई प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग में भारत की गिनती दुनिया के टॉप कंट्रीज में होने लगी है. మిత్రులారా, న్యూ ఇయర్ డైరీ 2025వ ఆవిష్కరణలో మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేవి ప్రసాద్ అన్న, స్వామి గౌడ్ అన్న, అసలు తెలంగాణ ఉద్యమంలో ప్రతి నూతన సంవత్సరంలో డైరీ ఆవిష్కరణ అంటే అవి ఉద్యమ కేంద్రాలుగా వెలిసిల్లినాయి. ఒక్కొక్క డైరీ ఆవిష్కరణ పేరిట టీఎన్జిఓల డైరీ ఆవిష్కరణ, లేకపోతే హౌసింగ్ బోర్డ్ డైరీ ఆవిష్కరణ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరీ ఆవిష్కరణ, ఇలా రకరకాల డైరీ ఆవిష్కరణలు పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆ వేదికగా బయటకు తీసుకురావడం, తెలంగాణ వాదుల్లో ఐక్యత పెంచడం, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా గతంలో డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డైరీ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీని తయారు చేసినటువంటి వారు చాలా బాగా చేశారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదొకసారి ఇలా తిప్పుతూ ఉంటే డైరీలో ఆనాడు మన 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం అంతా అక్కడ కనబడతా ఉంది. ఏమేమి జల పోరాటం కానీ, మన మిలియన్ మార్చ్ కానీ, సాగరహారం కానీ, కేసీఆర్ గారి మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ ఒకసారి కళ్ళ ముందు కదులుతూ ఉన్నది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ, మన పార్టీ సాధించిన విజయాలు అన్నీ కూడా చక్కగా తయారు చేశారు. పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా ఈ డైరీని తన వెంట పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉన్నదంటే మొత్తం మన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి. చాలా చక్కగా ఈరోజు డైరీ ఆవిష్కరణ చేసినాం. నాటి డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఆ రోజు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి డైరీ ఆవిష్కరణ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకోవడానికి, ఈ ప్రజల పక్షాన మనం నిలబడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సరే, ఈరోజు అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే, అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోత. జాతీయ మీడియాలో కాంగ్రెస్ల మోసం ఎట్లుంటుందో చెప్తుంది. మరి మీరు మళ్ళా ఢిల్లీలో మాటిస్తుండ్రు, మహిళలకు ఏదో ప్యారీ బెహనా స్కీమ్ అని పెడుతుండ్రు, నెలకు 2500 ఇస్తామంటుండ్రు, ఎక్కడన్నా ఇచ్చిండ్రా ఇది వరకు అని అడిగిందామె. అడిగితే
ఆమె ఏమంటది ఎరికేనా? తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 మా ప్రభుత్వం ఇస్తున్నది, నెలకు టంచంగా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ ఉంటుందా? ఇక్కడ ఇయ్యనిది ఇచ్చినట్టు, ఉన్నది లేనట్టు, ఏదో ఒక ఊహాజనితమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం. ఇక రెండోది విధ్వంసం. నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇబ్బంది? ఇక్కడ హైదరాబాదితులు వచ్చి ఇల్లు కూలిపోతుంటే ఏడ్చిలు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కాబట్టి ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో మన పార్టీ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు. కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. మనం చేయవలసింది ఈరోజు ఒకటి, జనవరి 8వ తారీఖు ఈరోజు. ఇంకా సంవత్సరం మొత్తం మనం ముంగటుంది. ఇంకా 360 రోజులు, దాదాపు 358 రోజులు మనం ముంగటున్నాయి. ఈ 350 రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత మంచి సులువుగా ఇంటింటికి, గల్లి గల్లికి, గడప గడపకు పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి. ఎట్లా ఈ సంక్రాంతికి అన్నదాతలకి రైతు భరోసా, చిరు వ్యాపారులకి జగనన్న తోడు, అక్క చెల్లెమలకి ఆసరా వచ్చుండేదని చంద్రబాబు చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. అందరితో ఆగల. ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే, ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు బయటకు వస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అంతటితో కూడా ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ల పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు, నీకు కూడా 36,000, 36,000, 36,000 అన్న మొదలుపెట్టారు. అంతటితో కూడా రాగల. ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే, ఒక కండువా వేసుకుని పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని స్టార్ట్. ఇలా ఇంట్లో ఎవరు కనపడినా, ఏ సైజులో కనపడినా, ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వైఎస్ఆర్సీపీ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ఏ రకమైనటువంటి అర్హత లేకున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉండాలంటే కనీస అర్హత 25 రోజుల పనిదినం చేసిండల్లా. అదేవిధంగా ఆ సర్పంచ్ తీర్మానం చేస్తేనే అతను ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఎక్కుతానే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించి ఏ అర్హత లేనటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వందమాదిగలందరినీ కూడా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లుగా కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత ఆగస్టు 15వ తేదీ ఇండిపెండెన్స్ డేను పెద్ద ఎత్తున జరుపుకోండి, ప్రతి పంచాయతీకి కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటంతో ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క పంచాయతీకైనా 10 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడినటువంటి మాటలు నిజమైతే నీ రాష్ట్రంలో ఏ ఒక్క పంచాయతీకైనా 10,000 రూపాయలు వేసామని చెప్పి నువ్వు చూపించగలుగుతావా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పంచాయతీరాజ్ విభాగం తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 విడతలుగా దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తే ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా పర్ క్యాపిటా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఏ పద్ధతి, ఏ సమాన ప్రపోర్షనేట్గా ఎట్లయితే వస్తుందో ఈ రాష్ట్రానికి కూడా ఆ రకంగా వస్తే దాన్ని ఏదో పెద్దగా మీరు సాధించినట్లుగా నువ్వు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున బజానా కొట్టుకొని తిరిగితే నిజంగానే మీకు ఈ రాష్ట్రం పట్ల, నిజంగానే పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల, నిజంగానే గ్రామాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు 15th ఫైనాన్స్ కమిషన్కు అదనంగా మీరు ఈ రాష్ట్రానికి ₹1 తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈరోజు తెలుగుదేశం ఈ కూటమికి ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు
ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల్ని ఈరోజు ఎక్కడ కూడా గ్రామాల్లో సర్పంచులకు సంబంధం లేకుండా, గ్రామ సభలకు సంబంధం లేకోకుండా, సర్పంచులు యొక్క పాలక వర్గం తీర్మానాలు లేకోకుండా కేవలం ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున నిధులన్నింటినీ కూడా ఈరోజు దుర్వినియోగం పడిచేటువంటి పందాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతాంది, ఇక కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే పంచాయతీల పట్ల, స్థానిక సంస్థలైనటువంటి పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ వ్యవస్థల పట్ల నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇచ్చేటువంటి గ్రామాల్లో సమాంతరమైనటువంటి అభివృద్ధి, సమపాలనలో అభివృద్ధి జరగాలంటే గ్రామ సభల్లో సమావేశాలు పెట్టి, గ్రామ సభల్లో తీర్మానాలు చేసి, ఆ తీర్మానాలని అనుగుణంగా ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క తీర్మానాలను ఆమోదిస్తూ ఆ యొక్క పనులను ఆ స్థానిక నాయకులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల కేవలం తెలుగుదేశం పార్టీ రెఫరెన్స్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు కాబట్టి వర్కులు శాంక్షన్ చేస్తాను. ఇదేనా మీకు స్థానిక సంస్థల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, ఎన్ఆర్ఈజీఎస్ పట్ల, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల పట్ల బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు. వందల మంది కర్రలతో, రాళ్లతో పథకం ప్రకారం రెండు వైపుల నుంచి మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మీరు దాడి చేసిందంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసే నీచాన్ని ఒడిగట్టడం కాదా అని చెప్పి అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు, నీవనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని, నీది గింతంత బుద్ధమంత జాగ్రత్త ఉండవు. నువ్వు గుర్తుపెట్టుకో, మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఎవడు మిగిలడుగా, గుర్తుపెట్టుకో. స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు దడవకుండా దేశ రక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంతకుముందు మావోలు చెప్పినట్టుగా కిరాయిలతోటి చేయాల్సిన అక్కర్లేదు. మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కు అయిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పని చేయించినవా, దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన అక్కర ఉందని, అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తాను. రెండవది, గతంలో అనేక 10 సంవత్సరాల కాలం పాటు మాటల పరమైనటువంటి, సిద్ధాంతపరమైనటువంటి, పనులపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది, విమర్శలు జరుగుతూ ఉంటాయి. స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నాడు, ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు పడకపోవచ్చు, నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు, మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు, మీ తిట్లే నేను డైజెస్ట్ చేసుకొని మరింత శక్తివంతనవుతున్నా, మీ తిట్లకు సమాధానం, మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగమింపజేయడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిన నాయకుడు మోడీ గారు. మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్లుంటాయి, పరిపక్వత ఉన్న నాయక నాయకుడు అంటే గట్లుంటాడు. కానీ ఇలా మాటల పరమైంది చేతగాకపోతే ఇట్లాంటి జైళ్ల శాఖ థమ్సిన్ సైన్ అవుట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. జైలు శాఖ వార్షిక నివేదికను ఆమె విడుదల చేశారు. ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని, తద్వారా బయటకు వెళ్లినా స్వయం ఉపాధి సాధించేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జైల్లో ఉంటూ పనిచేస్తున్న ఖైదీలు తమ వేతనంతో కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారని తెలిపారు. 12,650 prisoners were made literate by the prison department. ఇప్పుడు వరకు మేము 552 prisoners కు లోన్స్ ఇచ్చాము ప్రిజన్ డిపార్ట్మెంట్ నుంచి, అండ్ అరౌండ్ 1,73,08,500 రూపీస్ పే చేసాము. సో 58 prisoners were sanctioned loan of 22 lakhs in 2024. Telangana prisons is also very good center for skill development of the prisoners. 2,650 prisoners have been trained in various skill programs this year. Tomorrow we are going to start in Numaish also, our stall where we will be selling this. Numaish has been a good place for prison stall since years. In fact, last time maaku Numaish lo best best exhibition stall from government sector ani prize kuda award.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైజాగ్ పబ్లిక్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ప్రసంగం. న్యూ ఇయర్ డైరీ 2025 ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు. ఈ సందర్భంగా ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.